అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసా డబ్బులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది రైతు భరోసా డబ్బులు మనకైతే ఈ జిల్లాల వారికి జమ కాబోతున్నాయి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు, ఏ జిల్లాల వారికి ఈరోజు, అలాగే ఎంతమంది రైతుల ఖాతాల్లో ఈరోజు ఎన్ని లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై మీకు క్లారిటీ సగం ఇన్ఫర్మేషన్ విని వెళ్ళిపోకండి. సో ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే ఆ డబ్బులు అనేది నిజంగా ఇస్తున్నారా, రైతు భరోసా డబ్బులకు సంబంధించిన నిజంగా డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నారా లేదా అన్నదానికి మీకు ఫైనల్గానైతే దానికి న్యూస్ అనేది దొరుకుతుంది. సో సగం ముందే మీరైతే వెళ్ళిపోకండి. సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన, రైతు రుణాలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అంటే తాజా సమాచారంని మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఒక 4 నిమిషాలు ఈ వీడియోలో మీరు చూసినట్టయితే మీకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయి, పూర్తిగా ఏ టైం వరకు, ఏ డేట్ వరకు మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి రైతన్నుల ఖాతాల్లో ఎప్పటి వరకు జమ చేస్తారు అన్న దానిపై తాజా సమాచారంని మీకోసం తీసుకొని అయితే ఈ వీడియో రూపంలో రావడం అయితే జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ, అలాగే మనకి ఏదైతే మేనిఫెస్టో చెప్పారో, ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి 7,500 రూపాయలు పెట్టుబడుల సాయం కింద ఇప్పటికే మనకైతే వానాకాల సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద డబ్బులు అనేది జమ చేయాలి. సో కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల రైతు రుణమాఫీ ప్రారంభించడం ద్వారా ఈ రైతు భరోసా డబ్బులు అనేది లేట్ కావడం అయితే జరిగింది. అలాగే లేట్ అవ్వడానికి ఎటువంటి పరిస్థితి లేకుండా మనకైతే లేట్ అయినందుకు మనకు ఈ వానాకాలం సీజన్ పెట్టుబడులు సాయం కింద ఇచ్చే డబ్బులు, అలాగే తర్వాత యాసంగి పంట కింద ఇచ్చే డబ్బులు అనేది రెండింటిని కలుపుకొని 15,000 రూపాయలు చొప్పున ఎకరానికి రైతన్నుల ఖాతాల్లో 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 10 ఎకరాల లోపు ఉన్న రైతన్నులందరికీ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తే 75,000 రూపాయల చొప్పున మనకైతే రైతన్నుల ఖాతాల్లోనైతే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. అలాగే ఇక చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మనకైతే ఈ 2024 ఎండ్ అయిపోయేసరికి ఈ సెప్టెంబర్ నెలలోనే మనకు రైతన్నలకు 2 తీపి కబుర్లు అనేది, శుభవార్తలు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో అలాగే ఏదైతే 2 శుభవార్తలు ఏంటి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాలో ఎప్పటి నుంచి 2 శుభవార్తలకు సంబంధించినవి మనకైతే జమ చేస్తారు, ఓన్లీ రైతన్నలకైనా లేదంటే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోకి, లేదంటే ఎవరికి ఆ పథకాలు అనేది వర్తిస్తాయి అన్న దానిపై కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే మనకైతే రేపటి నుంచి రేషన్ కార్డులకు సంబంధించిన ప్రజాపాలన అనేది నిర్వహించబోతున్నారు. సో ఆ పాలనలో ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాలి, అలాగే ఎటువంటి సంబంధించిన వాటిపైన మనమైతే అప్లై చేసుకోవాలి. అలాగే ప్రజాపాలనలో మనకైతే కార్డులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ కార్డులు ఎలా ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, కార్డులు అనేది రేషన్ కార్డులు అనేది ఎప్పుడు ఇస్తారు, మనకి ప్రతి దానిపైన అయితే మీకైతే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ స్థాయి అనేది మీ ముందుకి లేటెస్ట్ న్యూస్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో ఏం చేయాలి, రైతు భరోసా డబ్బులు తొందరగా రావాలంటే ఏం చేయాలి, అలాగే ఏ తేదీ వరకు లాస్ట్ వరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది, రైతు రుణమాఫీ ఇప్పటివరకు జమ కాని వారు రైతన్నులందరూ ఏం చేయాలన్న దానిపై కూడా కీలకమైన అప్డేట్ న్యూస్ అనే సృష్టితనైతే మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో సగం చూసే డబ్బులు అనేది పడవి పీకాయి అని అయితే మీరైతే అనుకోకండి. సో ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరైతే అర్థం చేసుకుంటారు కాబట్టి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం ద్వారానైతే మీకైతే ప్రతి అప్డేట్ అనేది వస్తుంది కాబట్టి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే కీలకమైన అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకైతే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని తర్వాత మనమైతే అప్డేట్లకి నేరుగానైతే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వారికి రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అనేది చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు.
అలాగే మరో నెలలో వానాకాల సీజన్ పంట ముగుస్తుండడంతో మనకైతే రైతు భరోసా డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని రైతన్నలు ప్రభుత్వం వైపు దినంగా చూస్తున్నారు. సో అలాగే 7,500 చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అలాగే ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ అయితే చూస్తుందంట. గతంలో 68.99 లక్షల మంది సాయం అందగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం 90% మంది ఉన్నారు. అలాగే 10 ఎకరాల వరకు ఇస్తే మరో 5 లక్షల మంది తోడవుతారని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు అన్నట్టు కూడా మనకి ఇక్కడ ఇది ఇచ్చింది. అలాగే రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో ఎప్పుడు పడతాయి అన్న దానిపై మీకైతే లాస్ట్లోనైతే చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. మేధావుల సూచనలతో 10 ఎకరాల లోపు మాత్రమే వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. నాన్ అగ్రికల్చరల్ ల్యాండింగ్స్ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే దీనిపై మరో 20 రోజుల్లో సుస్థత వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. సో మనకైతే 2 ఎకరాలు కలుపుకొని మనకైతే ఒక ఎకరానికి 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది రైతన్న ఖాతాల్లో మనకైతే ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి వరకు ఇస్తా అంటే రైతు రుణమాఫీ డబ్బులు ఏదైతే ఇప్పటివరకు జమ కాలేవో సో అటువంటి వారికి సేకరణలు చేసిన తర్వాత పూర్తి స్థాయి సర్వే అనేది చేపట్టిన తర్వాత ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు విడుదల చేయంగానే మనకైతే సెప్టెంబర్ 18 లేదా 19 తారీఖు రైతు రుణమాఫీ డబ్బులు అనేది విడుదల చేయగానే మనకు రైతు భరోసా డబ్బులు అనేది దాని తర్వాత 2 రోజుల తర్వాత ఆ రైతు భరోసా డబ్బులు కూడా రైతన్నుల ఖాతాల్లో పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకైతే సర్వే అనేది అలాగే ఒక ప్లాన్లోనైతే ఉందంట. సో ఖచ్చితంగా సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి మనమైతే అనుకోవచ్చు. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది ఖచ్చితంగా జమ చేసే మనకైతే ప్లాన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అలాగే రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే 2 శుభవార్తలు చెప్పినో సెప్టెంబర్ 17 తారీఖు నుంచి ప్రజాపాలన నిర్వహించిన తర్వాత వారికి కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఏటీఎం కార్డ్ టైప్ ఉండే రేషన్ కార్డు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మహిళలకు పురుషులకు అన్ని కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో కుటుంబానికి రేషన్ కార్డు అనేది ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆ రేషన్ కార్డు పైన ప్రతిదీ పథకం అనేది ఇస్తున్న ప్రతి పెన్షన్ ప్రతి రైతు భరోసా ప్రతి రైతు రుణమాఫీ అనేది ఆ రేషన్ కార్డు పైనే మనకైతే లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎటువంటి మిస్టేక్ అనేది ఉండకుండా ఖచ్చితంగా ఆదాయం చేయించుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకైతే ఏదైతే దీనికి సంబంధించిన కొత్త బియ్యం కూడా మనకైతే సన్న బియ్యం కూడా జనవరి నుంచి సన్న బియ్యం కూడా రేషన్ కార్డు పైనే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజా పాలనలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్త రేషన్ కార్డులు అనేది చేయించుకోవాలని అలాగే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి మన అధికారులను అయితే హెచ్చరించడం అయితే జరిగింది. అలాగే రైతు భరోసా డబ్బులు ప్రతి పైసా అనేది నేరుగా పడాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది మీరైతే చేయించుకోండి. సో అప్పుడే మీకు పెన్షన్ డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి అయితే జమ అవుతాయి. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.